మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతుల్లో కాచుకున్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లోనే కాచుకున్న ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన అరచేతుల్లో కాచుకున్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన అరచేతుల్లో కాచుకున్న ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అత్త కోడల పట్ల ప్రేమ కదా, తండ్రి తన కుమారుని పట్ల ప్రేమ, అన్నతమ్ముల పట్ల ప్రేమ కదా. ఈ రకంగా మనం చూసుకుంటే చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి కదా కదా. అయితే దేవుడు ఏం చేస్తున్నట, లోకమును ఎంతో అంటే ఎంతో అంటే దానికి అంతం లేదు కదా. అంటే లోకం అంటే ఎవరు? మనమే కదా. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, ప్రేమిస్తున్నాడు. ఎంత ఎంత అంటే అంతం లేని ప్రేమ కదా, అగాపే ప్రేమ ఆయన కదా. ఆయన అంతం లేని ప్రేమ, అగాపే ప్రేమ. ఆయనకు మించిన ప్రేమ ఇంకెక్కడ దొరకదండి కదా. యేసు ప్రభువు వారు మనకి ఇచ్చే ప్రేమ ఎక్కడ కూడా దొరకదు కదా. మనము ఏ విధమైన ప్రేమ ఉంటుందంటే, కొన్నిసార్లు కపటమైన ప్రేమ ఉంటుంది కదా కదా. ఎట్లా ఉంటుంది ప్రేమ అనేది? మంచిగానే మాట్లాడుతూ ఉంటాం, నవ్వుతూనే మాట్లాడుతుంటాం, కానీ లోపల ఏ విధంగా ఉంటుందంట, కపటమైన ప్రేమ ఉంటుంది. కానీ దేవుడు ఆ విధంగా కాదండి, పడిపోతుంటే పట్టుకునే ప్రేమ కదా. తన కౌగిట్లో
కాచుకునే ప్రేమ, తన అరచేతుల్లో కాచుకున్న చెక్కుకున్న ప్రేమ కదా. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అంటే లోకంలో ఉన్న మనల్ని కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. అంటే దానికి మరి అంతము లేదనమాట. అలాంటి ప్రేమ దేవుడు మనకిస్తే మనమేం చేయాలి? దేవుని కూడా మనము ప్రేమించాలి. దేవుడు ఏం చేశాడంట, తన యొక్క ఆ సిలువలో మరి బలి అవుతూ కూడా ఆ సిలువలో తన శరీరాన్ని అంతా కూడా నలగొట్టుకుంటూ మరి అనేక రకాలుగా చిత్రహింసలు భరిస్తూ ఉన్న సమయంలో కూడా ఆయన ఏం చేశాడంట, 3వ మాటలో ఏమంటాడంటే అక్కడ, యేసు తాను ప్రేమించిన శిష్యుని పిలిచి తన యొక్క బాధ్యతను అప్పగించాడు కదా. ఏం చేశాడంటే ఆ సమయంలో కూడా తాను ప్రేమించిన శిష్యుని పిలిచాడు కదా. యోహాను అనే భక్తుల్ని యేసు ప్రభువు వారు పిలిచారు. ఏ విధంగా ప్రేమించాడు? ఆయనను ప్రేమించాడు కాబట్టి ఆయనను ఆ యొక్క సిలువ దగ్గర కూడా, అనగా సిలువలో తన ప్రాణం పోతుంటే, తనను చిత్రహింసలు పెడుతుంటే, తనను కొరడలతో కొడుతుంటే, బల్లెములతో కుచ్చుతుంటే, ముళ్ళ కిరీటం పెట్టి నానా హింసలు పెడుతున్నా కూడా తన ప్రేమను వెల్లడిపరిచాడు కదా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. గలతీయుల్లో మరి ఆ యొక్క ఆత్మ ఫలాల్లో మొట్టమొదటి మాట ఏంటండి? ప్రేమ కదా. 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆత్మ ఫలములు ఏవనగా అని చెప్పి మొదటిది ఆ ప్రేమ, చాలండి, తర్వాత అవన్నీ మనకు వద్దు. అయితే ముందు మనకు కావాల్సింది ఏంటంటే, మనకి ఇలా అంశం ఏంటంటే ఈరోజు ప్రేమ కదా. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. తిరిగి ఇప్పుడు మనం ఎవరన్నా అప్పు ఇచ్చారనుకోండి, మనం ఏం చేయాలి? దాన్ని తిరిగి ఇవ్వాలి కదా. ఎవరన్నా మనకు ఏదైనా అంటే మంచి పని చేశారనుకోండి, వారికి ఏం చెప్తాం? మనము థ్యాంక్స్ చెప్తాం. అంటే ఏదైనా సరే మనం పుచ్చుకున్నప్పుడు తిరిగి మనము ఇవ్వాలి. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి కదా. అనేకమైన నిర్వచనాలు, అనేక వచనాలు ఉన్నాయి దేవుని యొక్క. అంటే బైబిల్లో మనం చూస్తే, రోమా పత్రికలో మనం చూస్తే అక్కడ 8:28 ఏమంటాడంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమంటాడు కదా. అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడంట? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడంట. మేలు దయచేస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు కదా మనల్ని. మనకు మేలు దయచేస్తూ ఆయన ప్రేమిస్తున్నాడు కదా. మేలు ఇస్తున్నప్పుడు ఆ మేలుకు తగ్గట్టు మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం ఉండాలి కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ తర్వాతగా మనం చూస్తే రోమి పత్రికలకు మనం చూస్తే ఏమంటాడు అక్కడ? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమంటాడు కదా. ఆ విధంగా ఆయన మేలు ఇచ్చినప్పుడు, మనల్ని ప్రేమించి మేలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని స్వీకరించే వరంగా ఉండాలి. తిరిగి మనము ఇతరులకు, అంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. మరి ఈ సంవత్సరము మనము ఆఖరి దినాల్లో ఉంటున్నాం కదా. సుమారుగా ఇంకో 16 రోజులు అయిపోతే, 16-17 రోజులు అయితే ఏమవుతుంది? కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి ఈ సంవత్సరము నీ సహోదరుని కానీ నీ సహోదరిని కానీ ద్వేషించావా? ఈ దినమే వెళ్ళి ప్రేమించు కదా. ఈ దినమే మనం ప్రేమించుదాం. అనగా మనం ఎవరికైతే కోపంగా శత్రువుగా ఉన్నామో, మత్తయి సువార్తలో ఏమంటాడు అక్కడ 5వ అధ్యాయము 44వ వచనంలో ఏమంటాడు? మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుడు, నీ శత్రువును ప్రేమించుడి. ఒకసారి చదవండి వాక్యాన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చదవండి. అది మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మళ్ళీ హింసిస్తే మనం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? ద్వేషిస్తాం, ఇంకొకటి తిడుతాం కదా. కానీ దేవుడు చెప్పేది అది కాదండి. దేవుని వాక్యాలన్నీ కూడా విచిత్రమైనవిగా ఉంటాయి.
ఏ విధంగా అంటే ఇక్కడ నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించడు. అంటే నువ్వు దేవునికి కుమారుడిగా ఉండాలంటే, దేవునికి కుమార్తెగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంట? శత్రువుని ప్రేమించాలి. అవుతుందా మనతోని? కాదు. ఇక్కడ తలలు ఊపుతాం, ఇక్కడ చెప్తాం ప్రేమించాలి ప్రేమించాలి కదా, చేయలేం. మనస్తత్వం అలాంటిది ఉంటుంది అన్నమాట మన దగ్గర. దేవుడు చెప్పే మాటలు మనము ఆయన మనల్ని ప్రేమిస్తే మనం ఆయనను ప్రేమించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎందుకు ఇవన్నీ లిఖించబడ్డాయి అంటే వాటిని ఆధారంగా చేసుకొని మనము జీవించాలి కదా. ఊరికే మనం చదువుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ చెప్పినంతసేపు మరి విని దానికి కొద్దిగా ఏదో మనకు తెలిసింది సమాధానం చెప్తాం, తర్వాత ఇటు నుంచి దులిపేసుకొని వెళ్ళిపోతాం. కానీ క్రైస్తవుల గురించి మరి అనేక రకాలుగా మాట్లాడుకుంటారు కదా. అంటే మంచివి మాట్లాడతారు, వీరు క్రైస్తవులు లేదంటే దేవుని బిడ్డలు అని చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ మనము మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలంటే మనం ప్రేమించే వారంగా ఉండాలి కదా. ఇతరులను ద్వేషించే వారంగా మనం ఉండకూడదు కదా. ఏడ్చే వారితో మనము ఏడవాలి కదా. రోమిలకు రాసిన పత్రికలను మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే 12వ అధ్యాయంలో 14వ వచనం. ఒక్క నిమిషం. 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. మిమ్మల్ని హింసించువారని దీవించుడు గాని శపించవద్దు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క వాక్యము మరి 12వ అధ్యాయము 12వ వచనం నుంచి సుమారుగా 21వ వచనం వరకు మరి దైవజనులు లేనప్పుడు సుశీల సహోదరునిలో ధ్యానించాం ఈ యొక్క వాక్యాన్ని. ఆ రోజు మరి చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినాం కదా. దేవుని సన్నిధానంలో మనం వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఇతరులకు వినసొంపుగా ఉండాలి కదా. వీడు ఎప్పుడు వదిలిపెడతాడు రా బాబు అన్నట్టే ఉండకూడదు. నిజమేనా? వాక్యం చెప్తా ఉంటే ఏం నష్టపెడుతున్నాడు రా బాబు, వీడు ఎప్పుడు వదిలిపెడతాడు అన్నట్టుగా ఉండకుండా దేవుని యొక్క వాక్యం ఉన్నట్టుగా బైబిల్లో రెఫరెన్స్లు చూపిస్తూ మనం చెప్పినట్టయితే వారి యొక్క హృదయం అనే పలక మీద దాన్ని రాసుకున్నట్టుగా మనం చూడవచ్చు కదా. మనం ఏం చేయాలంటే ఇక్కడ వాక్యాన్ని 12-14 మనం చూస్తే మిమ్ముని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. ఎవరైనా సరే మనల్ని తిడుతున్నారా అయితే మనము ఎప్పుడంటే దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఈ విధంగా చేయొచ్చు. దేవుని ప్రేమ మనలో లేకపోతే చేయలేం. దేవుని ప్రేమ అనేది మనలో ఉంటే మనల్ని హింసించిన వారు లేదంటే మన శత్రువులను మన పగవారిని ఎవరినైనా సరే మనం క్షమించవచ్చు, సమాధానపరచవచ్చు, దీవించవచ్చు. దేవుడు మనలో లేకపోతే యేసుప్రభువుని మనము అంగీకరించాం, యేసుప్రభువుని మనం ధరించుకున్నాం, యేసుప్రభువుని మనం స్వీకరించాం బాప్తిస్మం ద్వారా. అయితే మనలో ఏముండాలంట? ప్రేమ కదా. దేవుని యొక్క ప్రేమ ఉండాలి. ఆయన ప్రేమ లేకపోతే మనము ఏది చేసినా కూడా వేస్ట్. అదే మరి రోమీ పత్రికలోనే మనం చూస్తే 8వ అధ్యాయము మరి అక్కడ 35వ వచనాన్ని ఒకసారి చూద్దాం మనం. 35 అండి, 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చాలండి. అక్కడ మీకు ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అంటే క్రీస్తు ప్రేమ నీలో ఉంటే వీటన్నిటిలో ఏది కూడా మనల నుంచి క్రీస్తు ప్రేమను తీసివేయలేదు, ఎడబాపలేదు కదా. మనలో నుంచి దాన్ని తీసివేయలేరు అన్నమాట ఎవరు కూడా, క్రీస్తు ప్రేమ మనలో ఉంటే కదా. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే క్రీస్తు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటాడు. చూడండి ఈ మాట ఎట్లా ఉంది. క్రీస్తు ప్రేమ మనలో మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి కదా, శ్రమ పడాలి. ప్రేమ ఉండాలంటే ఇవన్నీ చేయాలంట కదా. అంటే మనం ఇతరులను మరి దీవించాలి, లేదంటే ఆశీర్వదించాలి, లేదంటే వారికి మంచి చేయాలి అని మనం అనుకుంటే మనం శ్రమ పడాలి, లేదంటే మనం ప్రయాసపడాలి, అంటే కష్టపడాలి కదా. ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం.
మొదటి కొరింథీ ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. చాలు తక్కువ చాలు మనం. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలంట. ఆ కింద పుట్టినట్లు మనం చూస్తే ఆ యొక్క ప్రేమను వెంటాడాలట కదా. ప్రేమను మనం వెంటాడినట్టయితే ఆ యొక్క ప్రేమ మనలో ఉంటుందంట. క్రీస్తు ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. అంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ప్రవచన వరం కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడట కదా. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి, లేకపోతే వ్యర్థమే. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఇతరులకు ఎంత బోధించినా, ఏ రకంగా నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేసినా ఇవన్నీ కూడా వ్యర్థము, ఇవన్నీ కూడా వేస్ట్ అన్నమాట. ఇక్కడ మనం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయంలో మరి మొదటి వచనం నుంచి సుమారుగా ఒక 8 వచనాల వరకు మనం చూసుకుంటే ప్రేమను గురించి చాలా చక్కగా వివరిస్తాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మరి మొదటి వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 8వ వచనం వరకు మరి ప్రేమ అనేది ఏంటిది అనేది ఇక్కడ మనకు క్షుణ్ణంగా తెలిసిపోతుంది అన్నమాట. చదవండి మొదటి వచనం నుంచి. ఆ మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై యుందును. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏంటంట? మనుష్యుల భాష కదా. ఇంకోటి ఏమంటాడు? దేవదూతల భాష. తర్వాత ఏమంటాడు? నేను మాట్లాడినా కూడా, నువ్వు ఎన్ని ప్రవచించు వరములు కలిగి ఉన్నా, నువ్వు ఎంత ఇతరుల దగ్గరకు పోయి బోధించినా, నువ్వు ఏమి చేసినా, క్రీస్తు ప్రేమ లేనివాడైతే కంచుతో సమానంగా పోలుస్తున్నాడు. కంచు అంటే తెలుసు కదా. ఒకప్పుడు కంచు బిందెలు ఉండేటివి కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే పిత్తల బిందెలు అంటారు కదా. ఇక్కడ పిత్తలు అంటారు, ఊరు సైడు కంచు అంటారు, కంచు బిందెలు అంటారు. ఇక్కడ పిత్తల బిందెలు అంటారు. అలాంటిది కంచు బిందెలు అంటే కంచుతో పోలుస్తున్నాడు అన్నమాట. కంచుతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. అంటే దేవుని ప్రేమ మనలో లేకపోతే నువ్వు కంచును ఇలా కొడితే గనగన అంటుంది అనమాట. అలాంటి సౌండ్తో నిన్ను పోలుస్తున్నాడు. క్రీస్తు ప్రేమ లేనివాడైతే నువ్వు కంచు కనగనలాడు మ్రోగిడి కంచులాగా ఉంటావని సెలవిస్తా ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మనం ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, భగవాన్ని ప్రేమించాలి, నీ శపించిన వారిని కూడా ప్రేమించాలి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే మరి ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనను, కొండలను పెక్కలింపుగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మాటలు. ఏ విధంగా అంట? ప్రవచించు వరము కలిగి ఉన్నా కూడా, జ్ఞానం ఉన్నా కూడా, కొండలను పెక్కలింపుగల పరిపూర్ణమైన విశ్వాసము ప్లస్ బలము, ఆ రెండు ఉన్నా కూడా, అవన్నీ ఉన్నా కూడా ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడు అని యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమను కలిగి ఉండడానికి మనము ప్రయాసపడుదాం. ప్రేమను కలిగి ఉండడానికి మనము మరి ఆ యొక్క ప్రయాసను ఓర్చుకుందాం కదా. ప్రేమను కలిగి ఉండాలంటే ప్రయాసపడాలి. పుట్టుటిగానే ఆ యొక్క ప్రేమను కలిగి ఉండలేమండి. అయితే మామూలుగా మనము ఉండగలం పై ప్రేమ ప్రకారం. లోతు నుంచి వచ్చేది, మన కడుపులో నుంచి రావాలంటే ఆ యొక్క ప్రేమ మరి ప్రయాస పడవలసిందే కదా. ప్రయాస లేనిది ఆ యొక్క ప్రేమ అనేది క్రైస్తవుల దగ్గర ఉండదండి కదా. మరి కింది వచనాల్లో మనం చూస్తే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమే. తనకున్నదంతా ఇచ్చినా కూడా, తను చనిపోయిన తర్వాత కాల్చబడ్డప్పుడు కూడా మరి ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని అంటాడు. అది ఏమి ప్రయోజనం లేదనమాట. నీకు ఎంత ఉన్నా కూడా, ఎన్ని రకాలుగా నువ్వు మేలు చేసినా కూడా ప్రేమ లేని వాడు అయితే వ్యర్థమే, వేస్ట్. అంతా కూడా నీ ప్రయాస అంతా కూడా వృధా అన్నమాట. ఆ విధంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి తెలియజేస్తూ ఉన్నారు. మరి బీదలకు పోషణ కొరకు నువ్వు ఎంత ఇచ్చినా ప్రేమ లేని వాడైతే వ్యర్థమే. ఆ తర్వాత మనం కింది వచనంలో మనం చూస్తే ఏ విధంగా అంట? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట. దీర్ఘకాలం అంటే మనం ఉన్నంత కాలం.
కదా. మనం ఉన్నంత కాలము ప్రేమ సహిస్తుందంట. అంటే మనలో ప్రేమ ఉంటే ఇతరులు ఏదైనా చేసినా కూడా సహించే మనస్తత్వం మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు అదేంటే దేవుని ప్రేమ మనలో ఉంటే. తర్వాత మనం చూస్తే దయ చూపించును. ప్రేమ ఏం చూపిస్తుందంటండి? దయ చూపిస్తుందంట. ఒక్క నిమిషం. ఫస్ట్ ఏం చూపిస్తుంది ఇక్కడ? దీర్ఘకాలం సహిస్తుందంట. తర్వాత ఏం చేస్తుంది? దయ చూపిస్తుంది. తర్వాత ప్రేమ మత్సరపడదంట. మత్సరం అంటే ఏమంటారు? అసూయ కదా. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకంటే ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి, మనసులో అసూయ వస్తుంది, నాకంటే చాలా బాగున్నారు వీడు. మనకంటే బలవంతులుగా ఉన్నారనుకోండి, నాకంటే బలంగా ఉన్నాడు బాబు, ఏమున్నాడు వీడు అనుకుంటారు. తర్వాత మనం చూస్తే డబ్బు ఉన్నాడు అనుకోండి, నాకు లేకపోయే డబ్బు, వీడికి ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత పలుకుబడి ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి. ఈ రకంగా మనం అసూయ పడతా ఉంటాం. అసూయ అవసరం లేదండి. దేవుడు మనకు ఆల్రెడీ ఇస్తా ఉన్నాడు, కలిగిస్తాడు. ఎప్పుడంటే మనం ప్రేమ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన మన మీద దయ చూపించే దేవుడుగా ఉంటాడు. మనం సహించే వరంగా ఉంటాం కదా. మనం ఇతరులను చూసి మరి ఓర్వలేని తనముగా ఉండకూడదు అన్నమాట. సహించే వరంగా ఉండాలి కదా. కింది వచనాల్లో మనం చూస్తే ప్రేమ ఏ విధంగా అంట? డంబముగా ప్రవర్తించాలి. నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు డంబముగా ప్రవర్తించమంట కదా. డంబం అంటే ఏంటి? డాబు చూపించుకుంటాం కదా. అందరూ లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడమే డాబు కదా. నా దగ్గర లేనప్పటికీ కూడా నేనేం చేస్తా? ఉన్నట్టుగా చూపిస్తాను అన్నమాట. అదే డాంబం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నా దగ్గర అంత ఉంది, ఇంత ఉంది, అంత వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఏం లాభం అది కదా. ఈ డంబములన్నీ కూడా వేస్ట్ కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా. ఈ మూడు మనిషికి ఖచ్చితంగా ఉంటాయి, ఉండాలి, కానీ లిమిట్లో ఉండాలి కదా. శరీరాశ అయినా సరే, నేత్రాశ అయినా సరే, జీవపు డంబమైనా సరే, ఏదైనా సరే అది అత్యాశగా ఉండకూడదు అన్నమాట కదా. మనకు ఎంత సమపాలలో ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా తన ప్రేమ అనేది నీ మీద వెల్లడిపరుస్తాడు కదా. మనం జీవపు డంబము, లేదంటే నేత్రాశ, లేదంటే శరీరాశ, ఇవన్నీ మరి సమపాలలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను మరి అంగీకరిస్తాడు. దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తాడు. మనం అతిగా అనగా అంటే మనకు శక్తి మించింది అత్యాశకు పోతే దేవుడు కూడా క్షమించడు, దేవుడు నీ మీద ప్రేమ చూపించడండి కదా. ఇక్కడ మన కింది వచనంలో కూడా మనం చూస్తే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదంట కదా. ఉప్పొంగదంటే ఇది కూడా డంబంతో సమానమే. చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే గొప్ప చెప్పుకోవడం ఉప్పొంగిపోవడం కదా. లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం అది కూడా ఉప్పొంగిపోవడమే. ప్రేమ, నీలో ప్రేమ ఉంటే నువ్వు ఉప్పొంగిపోకుండా ఉంటావు, అంటే నువ్వు గొప్పలు చెప్పుకోకుండా ఉంటావు అన్నమాట. మరి కింది వచనంలో మనం చూసినట్లయితే అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకున్నదు. చూడండి ఏ విధంగా అంటే త్వరగా కోపపడకుండా, అపకారాన్ని మనస్సులో ఉంచుకోకుండా ఉపకారం చేసే వారంగా ఉంటాం కదా. దేవుడు మనకు ఉపకారం చేస్తున్నాడు ప్రతి వారం కూడా కదా. 103వ కీర్తనలో మనం చూస్తాం, ఆయన చేసిన ఉపకారం అన్నిటికీ దేన్ని మరొకమంటాడు కదా. ఆయన చేసిన ఉపకారం మనం ఎప్పుడు కూడా ఉపకారం చేసే వారంగా ఉండాలి, కానీ అపకారం తలపెట్టే వారంగా ఉండకూడదు. ఆ విధంగా ఉంటే దేవుని ప్రేమ నీలో లేనట్టే కదా. నువ్వు ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికే ప్రయత్నం చేయాలి, దేవుని ప్రేమను కనపరచడానికే ప్రయత్నం చేయాలి కదా. అదే రకంగా మనం ఇక్కడ కింది వచనాలు ఇంకా చూస్తే ప్రేమ ఇక్కడ ఏమంటాడు? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. ప్రేమ అంటే ఏ విధంగా అంట? దుర్నీతి విషయమై సంతోషించక ప్రేమ అన్నిటి విషయంలో సంతోషిస్తుందంట. మరియు కింది వచనంలో మనం చూసుకున్నట్లయితే అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ మనం చదువుకుంటూ పోతే కింద ఆఖరిగా మరి ఇక్కడ
13వ వచనంలో మనం చూసినట్లయితే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కదా. ఏదే విధంగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది కదా, శ్రేష్టమైనది ప్రేమ. దేవుడు ఏ విధంగా ఉన్నాడంట? ప్రేమ స్వరూపి కదా, ప్రేమామయుడు. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కదా, ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఈ రకంగా మనం చూస్తే కొన్ని వేల పేర్లు దేవునికి పెట్టవచ్చు. నువ్వు ఉన్నవాడు, అనువాడు, సర్వోన్నతుడు, సృష్టికర్త. ఈ రకంగా మనం చూస్తే దేవుణ్ణి వర్ణించాలంటే ఎన్ని పేర్లు పెట్టినా సరిపోదన్నమాట. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అలాంటి దేవుడు ప్రేమ గలవాడు. మనము దేవుని ప్రేమించే వరంగా ఉండాలి కదా. ఇక్కడ మనం చూసిన వాక్యంలో ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడు. తర్వాత ఇక్కడ వచనాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే నువ్వు ఎంత భాషలో మాట్లాడినా, ఎన్ని రకాలుగా నువ్వు బలవంతుడైనా, ఆస్తి గలవాడవైనా, ఎన్ని రకాలుగా ఇతరుల కంటే నువ్వు ఎక్కువగా ఉన్నా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థం అంట. అంతా కూడా సమస్తం కూడా వ్యర్థమే. కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడదాం. గల్తీలు రాసిన పత్రికలోనే మనం చూస్తే 5వ అధ్యాయము 14వ వచనము. అయితే ఒక్క నిమిషం, ధర్మశాస్త్రం అన్నట్టు, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమైందట. చాలండి, ఇక బైబిల్లో ఈ యొక్క మాట చాలు కదా. ఈ బైబిల్ను పరిశుద్ధ గ్రంథం అంటారు, ఇంకొకటి ప్రేమ పుస్తకం కూడా అంటారు కదా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉందంట. మనం ఎప్పుడు కూడా ఎక్కువ శాతం మనం చూసుకుంటే పొరుగు వారితో సంబంధాలు సరిగా ఉండవు కదా. ఏదో చిన్న విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న విషయాలు కదా. చిన్న చిన్న విషయాలు అంటే ఫస్ట్ పొద్దున్నే లేచి ఊడ్చడం, ఇలాంటి విషయాల్లో కూడా గొడవలు వస్తూ ఉంటాయి కదా. ఏ విధంగా అంట, పక్కన ఆమె ఇక్కడ ఊకేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆమె ఎత్తలేక చెత్త కదా. అలాంటి విషయాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం, నిత్యం జరిగేటివి ఇవి. అది చిన్న చిన్న విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి. అయితే మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలట. ప్రేమించాలి కానీ శపించవద్దు, దీవించాలి కానీ శపించవద్దు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఆ విధంగా దేవుణ్ణి మరి ప్రేమించడానికి మన యొక్క మనస్సు ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించుదాము ఈ రోజు నుంచి కదా. మనం ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు. మనం ప్రేమించకపోతే అహంకారంతో మనం ఉంటే, గర్వముతో మనం ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఇష్టపడ్డాడు. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమించడాడు కదా. మనం దేవుడు ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి కదా. మరి లాజర్ను మనం చూసుకున్నట్లయితే, మరియను మనం చూసుకున్నట్లయితే వాడిని ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు కదా. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 2వ వచనం, 2-3. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. చాలండి, ఎవరంటైనా మరియకు సహోదరుడు ఎవరైనా లాజరు. అయితే ఈయన మరి ఆ యొక్క మరియ తమ్ముడుగా ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క మరియ అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం తెచ్చారంట.
ఎవరి యొద్దకు? యేసుప్రభువు వారి యొద్దకు మా సహోదరుడు రోగిగా ఉన్నాడు, తనను మీరు స్వస్థపరచాలి అనే యొక్క సమాచారం తెచ్చినప్పుడు మరి యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను కదా. ఆయన రోగి ఉన్నాడు, చనిపోతాడు అని, మరణం అవుతాడని చెప్పేసి ఆ యొక్క సమాచారాన్ని యేసుప్రభువు వారికి తీసుకొచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఏమంటారంటే, అది ఆయన మరణం కొరకు వచ్చిన రోగము, వ్యాధి కాదు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చిన రోగం, దేవుని మహిమపరచడానికి వచ్చిన వ్యాధి. కాబట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు, మీరు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఆ కింది వచనాల్లో ఏమంటాడంటే, యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించాడు కదా. ఏం చేశాడు? రోగిగా ఉన్నప్పుడు తనను విడిచిపెట్టలేదండి. ఆయన వ్యాధితో ఉన్నాడని తనను వదిలిపెట్టలేదు. అనేక సందర్భాల్లో మనం చూసుకుంటాం. కుష్టి రోగిగా ఉన్న వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. కుంటి వారిని ఏం చేశాడు? కాళ్ళనిచ్చాడు. ఉరిటి వారికి కన్నులను ఇచ్చాడు. పక్షవాతం గలవారిని లేచి నడిపించాడు. ఈ రకంగా మనం చూస్తే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనం విడిచిపెడతాం అనేక సార్లు కదా. మనకు ఏమవుతుందంటే, కొన్నిసార్లు కడుపు నిండా తిని మనము ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతాం. నీకు ఆస్తులు అంతస్తులు కలిగి అన్నీ కూడా నీకు అభివృద్ధి చెందినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుణ్ణి మర్చిపోతాం. ఇది నేను చెప్పడం కాదు, బైబిల్లో మరి ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో ఉంటుంది అక్కడ కదా. నీకు కలిగినవి అన్నీ కూడా వృద్ధి చెంది నువ్వు కడుపు నిండా తిని దేవుణ్ణి మర్చిపోతావేమో అంటాడు. నీ మనస్సు మదించి ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నువ్వు మరిచెదవేమో. చాలండి. అయితే దాంట్లో కింద మనం చూసుకుంటే అన్ని వివరంగా ఉంటాయి. ఎందుకు మనస్సు మదిస్తుంది, ఎందుకు దేవుని మర్చిపోతావు, అక్కడ అన్నీ కూడా మరి పొందుపరిచి ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు? లాజర్ను గురించి ఏమంటున్నాడు? లాజర్ను తన యొక్క ఆమె సహోదరులు ఇద్దరిని కూడా, అంటే మరియను లాజర్ను ఇద్దరు కూడా దేవుడు ఏం చేశాడ? ప్రేమించాడు కదా. మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండాలంటే మామూలు ఉత్తి మాటలతో కాదండి. దేవుని ప్రేమ కలిగి ఉండాలంటే ప్రయాసపడాలి. మామూలు పై ప్రేమ కలిగి ఉండాలంటే మాత్రం ప్రయాస అవసరం లేదు ఎవరికి కూడా. ఉట్టిగానే మనం ప్రేమ కలిగి అంటే మన నవ్వుతూ మాట్లాడవచ్చు, ప్రేమ కలిగి ఉన్నారు అనుకుంటాడు. కానీ దేవుని ప్రేమ మనలో కనపరచాలంటే ప్రయాసపడాలి. అలాంటి ప్రేమ దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు నేను కూడా అలాంటి ప్రేమను మరి కనపరచాలి. కాబట్టి రోమిల్కి రాసిన పత్రికల ముగింపుగా 5వ అధ్యాయము, రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు ఒక్క నిమిషం క్షమించాలి. 5వ అధ్యాయం చదువుతున్నారా? 5 కరెక్ట్ చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళబడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలండి. దానికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏ విధంగా అంట? మనలను ప్రేమించడానికి, తన ప్రేమ మనకు వెల్లడపరచడానికి ఏం చేసినట్ట? తన్ను తాను అప్పగించుకున్నాడు సిలువకు కదా. పైనుంచి ఒకసారి మనం చదువుకుందాం 6వ వచనం నుంచి. ఏలైనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలండి. ఎవరి కొరకు చనిపోయాడంట? మన కొరకు. మనం భక్తిహీనులుగా ఉన్నాం, శక్తిహీనులుగా ఉన్నాం కదా. ఏ రకంగా ఉన్నా కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి.
ఇక్కడ ఏమంటాడు, ఏలయనగా మమ్మల్ని ఇంకను బలహీనలో ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు అంటే నీకు బలాన్ని ఇవ్వడానికి కొరకని దేవుడు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. కానీ ఇక్కడ ఏమంటాడు, మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచడానికి మాత్రం దేవుడు తన యొక్క ప్రాణాన్ని ఆ సిలువలో అప్పగించాడు. నీ కొరకు నా కొరకు అండి కదా. మనం నశించడం ఆయనకు ఇష్టం లేదు కదా. మనము పాపంలో ఉండడము ఆయనకు ఇష్టం లేదండి. మన పాపాలని క్షమించే దేవుడు. నువ్వు నశించిపోతున్నావా, ఎక్కడైతే నశించిపోతున్నావో అక్కడ నిన్ను వెతికి రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు కదా. మనము చీకటిని ఇష్టపడతాం, కానీ దేవుడు చీకటిని పారద్రోలడానికి మన దగ్గరికి వస్తాడు. వెలుగు నింపాలి. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నీలో తన వెలుగు నింపడానికి దేవుడు నీ దగ్గరికి వస్తాడు కదా. గొర్రెల కాపర్లు ఆ యొక్క వెలుగును చూసి ఏం చేశారు? భయపడ్డారు. దూత వచ్చినప్పుడు వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు భయపడ్డారు, గొర్రెల కాపర్లు కదా. వెలుగు దేవుడే ఉన్నాడు కాబట్టి నిన్ను వెలుగులో చూడాలని ఇష్టపడతాడు. ఎప్పుడు కూడా పాపానికి అనగా మరి ఆ యొక్క చీకటికి దాసుడుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా వెలుగుకే దాసుడుగా ఉండాలని చూస్తాడు దేవుడు కదా. వెలుగు నీలో నింపాలని దేవుడు ఇష్టపడతాడు. చీకట్లో నేను ఎంత మాత్రం తోసివేయాలని దేవుడికి ఇష్టం ఉండదండి. ఆ విధంగా మనం ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక.